హలో అందరికీ, ఇంకేంటి సెలబ్రేట్ చేసుకున్నారా మదర్స్ డే? సూపర్గా. టీనేజ్ పిల్లలు లేకపోతే ఫోన్ యూజ్ చేసే పిల్లలందరూ వాళ్ళ మదర్స్తో దిగిన ఫోటోలు స్టేటస్లు పెట్టేసి ఉండుంటారు, ఇన్స్టాగ్రామ్ పెట్టేసి ఉండుంటారు. మదర్స్ కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సెలబ్రేటింగ్ మదర్హుడ్ అని చెప్పేసి పెద్ద పెద్ద స్లోగన్స్ పెట్టేసి ఉంటారు. అయిపోయి అదే రోజు తిట్టుకున్నాం, తర్వాత తిట్టుకున్నాం, ఎప్పుడు తిట్టుకుంటాం. నా అటైర్ ఏంటి ఇలా ఉంది అని అనుకోకండి. పీక్ సమ్మరు, ఇంట్లోనే ఉన్నాను ఈరోజు. ఒక 40 నుంచి 43 డిగ్రీల ఎండ, వేడి. ఏసీ తప్పితే బయటకు వస్తే అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా మనం బయటకు వస్తున్నాం, పని చేసుకుంటున్నాం పొద్దున్నుంచి. మధ్యాహ్నం ఒక 2 గంటలు ఏసీలో కూర్చోవాలనిపించింది. సరే, ఇలాగే ఎందుకు వీడియో చేస్తున్నాను అని అంటే, మనకి కవరపులు అలవాటైపోయాయి. అట్లీస్ట్ కొంతవరకైనా ఇవి ఆపాలి అని విజువల్ రిప్రజెంటేషన్ చేస్తున్నాను నేను. బాగా బొక్క బోర్లా పడితే కానీ, ఎన్నో దెబ్బలు తగిలితే కానీ మన జీవిత సత్యాలు, ఎన్నో విషయాలు నేర్చుకో. అందులో కొన్ని ఉంటాయి ముఖ్యమైనవి. ఎప్పుడూ ప్రజెంటబుల్గా ఉండాలి, ఎప్పుడూ రెడీ అయి ఉండాలి, ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండాలి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, ఎట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. ఇవన్నీ ఓకే, మంచివే, ఇవన్నీ కాదని చెప్పట్లే. కానీ వీటన్నిటితో పాటు మనం మనుషులం. ఇవన్నీ అన్ని వేళలా మనకి చేసే అవకాశం రావచ్చు. ఒక్కొక్కసారి మన ఆలోచన, మాట అదుపు తప్పచ్చు. ఒక్కొక్కసారి తప్పే కాదు అని అంటా నేను. బీయింగ్ అనపాలజెటిక్ అని మాట్లాడతాం. వాట్ ఈస్ బీయింగ్ అనపాలజెటిక్? ఫస్ట్ యూ హ్యావ్ టు బీ రైట్. ఈవెన్ ఆఫ్టర్ దట్ వెన్ పీపుల్ ఆర్ కమెంటింగ్ ఆన్ యూ, దెన్ బీ అనపాలజెటిక్. అంటే ముందు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మనమేంటి, మనకేది నచ్చుతుంది, మనకేది నచ్చట్లేదు, మన లైఫ్ స్టైల్ ఏంటి, మనకున్న లిమిటేషన్స్ ఏంటి, మనం ఎలా బతకాలి, ఎందుకు బతకాలి, అలా మన లిమిటేషన్స్ దాటి మనం ఎందుకు వెళ్ళకూడదు, మనకున్న బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అది దాటి మన కోసం మనం ఏం చేసుకోవచ్చు. ఇవన్నీ నేనంట కనీసం ఒక 25-30 వచ్చేంత వరకు ఇవి అర్థమైపోవాలి. ఇవి అర్థం కాకుండా 40s 50s వచ్చినా తనుగులాడుతుంటారు చూడు, వాళ్ళతో వస్తుంది అసలు సమస్య. అన్ఫార్చునేట్లీ మ్యాక్సిమం మనమందరం ఇదే దశలో ఉన్నాం. పక్కన వాడికి నా విలువ రియలైజ్ చేపిస్తామంటారు. నేను లేకపోతే అది ఎలా బతుకుతుందో రియలైజ్ చేపిస్తా, నా విలువ వాళ్ళకి తెలియాలి, నేను రియలైజ్ చేపిస్తా, ఇలా అంటామే తప్పితే మనం సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అలా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ఒక లిమిట్కి మించి మనల్ని హర్ట్ చేయదు, మన ఎక్స్ట్రీమ్ బిహేవియర్కి కారణం అవ్వదు. ఫస్ట్ అసలు ఎక్స్ట్రీమ్ యాంగర్ ఇవన్నీ ట్రిగ్ అవ్వడం ఆపేస్తాయి, ఎక్స్ట్రీమ్ బిహేవియర్ తగ్గిపోతుంది. మన ఎమోషన్స్ మనకి ఎప్పుడూ కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడు మన గురించి మనకి పూర్తిగా తెలుసు. మనం అనుకోవాలి ఎందుకు మారాలి, ఏ విషయాల్లో మారాలి, మారితే నాకు వచ్చే లాభం ఏంటి. మనం పక్కన వాళ్ళని మార్చడం కాదు, ముందు మనం. అండ్ చాలామంది మీ ఈ 30sలో ఉన్న వాళ్ళందరూ 30s 35s అనవసరమైన టెన్షన్ పడిపోతుంటాం. దేని గురించి? మన లుక్స్ గురించి, మనకున్న నగల గురించి, మనకున్న బట్టల గురించి, సమాజంలో మనకున్న స్టేటస్ గురించి. హోమ్ మేకర్స్ అయితే ఇంకా దగులు పడిపోతూ ఉంటాం. వర్కింగ్ చేసేవాళ్ళు కూడా పక్కన వాళ్ళతో పోల్చుకొని ఐ డిజర్వ్ మోర్, బట్ నాకు ఇంట్లో కారణాల వల్ల నేను చేయలేకపోతున్నాను, అందుకే పక్కన వాళ్ళకి ప్రమోషన్స్ తొందరగా వస్తున్నాయి, నాకు రావట్లేదు, నాకు ఇంత శాలరీ రావాలి కానీ రావడం లేదు, నేను ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, భర్తతో నాకు ఈ సమస్యలు ఉన్నాయి కానీ చెప్పుకోలేకపోతున్నాను, గొడవలు అవుతాయని కామ్గా ఉంటున్నాను, వదిలేశాను, పిల్లలు ఎంత చెప్పినా వినరు, చదవమంటే చదవరు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వెళ్ళండి అంటే వెళ్ళరు, ఎప్పుడు పిచ్చిగా ఆడతారు, సరిగ్గా పౌష్టికాహారం తినరు, పెట్టినవన్నీ అట్లా చెల్లా చెదురుగా వదిలేస్తారు. పిల్లలు చింత 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 చింత. ఈ మధ్యన నేను ఒక అన్నయ్యతో మాట్లాడాను. ఆయన ఏం చెప్పాడంటే, ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు కాదు అని. వినడానికి కటువుగా అనిపించింది, ఆలోచిస్తే చాలా నిజం అని అనిపించింది. ఇప్పుడు మనం పిల్లల్ని కంటాం, వాళ్ళ గురించి 24 గంటలు చింతపడతాం. తద్వారా 30s 35sలోనే 35స్కే పెరిమెనోపాజ్ వచ్చేస్తుంది. ఇరిటబిలిటీ, ఫెటీగ్, ఎప్పుడు సీరియస్ ఫేస్, షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వటం,
కొలెస్ట్రాల్ పెరగటం, బీపీ రావటం, ఉన్నదానికన్నా డబుల్ వెయిట్ కనిపించటం, జా లైన్లు పెరిగిపోవటం, అన్హెల్దీగా వెయిట్ పుటప్ అయ్యారని చూడగానే మనకే అనిపించటం. మన వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకోవాలి వాళ్ళు అని వెంటపడి, పాకులాడి, కిందపడి, పీదపడి ఇంత కోల్పోతున్నామా మనం? ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మీడియా ఫీల్డ్లో ఉన్నవాళ్ళమి, పక్కన వాళ్ళతో కాన్స్టెంట్ కంపారిజన్. విమెన్ అయితే చాలు కంపారిజన్. ఆ అమ్మాయిలా నేను లేను, అంత ఫాలోవర్స్ నాకు లేరు, అన్ని అవకాశాలు నాకు రావట్లేదు, అంత లగ్జరీ నేను పొందలేకపోతున్నాను, నాకు టాలెంట్ ఉంది కానీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఇది ఎవరి చాయిస్? బయటికి వెళ్ళి వర్క్ చేయాలన్నది మీ చాయిసే. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి వర్క్ చేస్తూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలన్నది మీ చాయిసే. లేదు హోమ్ మేకింగ్లోనే ఉందాము అని డిసైడ్ అవ్వడం కూడా మీ చాయిసే. అది బయట వాడు చెప్పినా మీకు మీరు చేసుకున్నా ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ లివింగ్ దట్ చాయిస్. దురదృష్టవశాత్తు ఆ చాయిస్ పక్కన వాళ్ళు చూస్ చేస్తారు. కొంతమంది వాళ్ళకి వాళ్ళే చూస్ చేసుకుంటారు. ఏది ఏమైనా అందులో బతకాలని డిసైడ్ అయినప్పుడు క్రిప్ చేయొద్దు, వదిలే. ఇంట్లోనే ఉంటున్నాను కానీ పిల్లల్ని అదుపులో పెట్టలేకపోతున్నాను, టెన్షన్ అయిపోతున్నాను. మన రూల్ సెట్స్ మనకు కరెక్ట్గా లేవు. వాళ్ళు టీవీ ఈ సమయంలో చూడాలి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూడాలంటే అవి చూడాలి, అదే టైం లిమిట్. ఈ టైం అంటూ పెట్టండి చదువుకోవటానికి. హోమ్ మేకింగ్ అంటే రోజంతా పనిచేస్తూ ఉండడం కాదు. ప్లీజ్ రెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎఫోర్డ్ ద బేర్ మినిమం లగ్జరీస్. ఏసీ ఉంది ఇంట్లో, పెట్టుకునే లగ్జరీ ఉంది. మండే ఎండలు 45 డిగ్రీలు, మధ్యాహ్నం ఒక అరగంట ఆన్ చేసుకొని కూర్చునే లగ్జరీ ఉంది. కరెంటు బిల్లు పెరిగిపోతుందని ఎవడేమంటాడని మీరు పట్టించుకోకండి. కట్టని రోజంతా వదిలేసి తలుపులు బార్లా తీసేసి ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోతే తప్పు. కానీ బేర్ మినిమం కూడా మనం మన కోసం అనుభవించలేకపోతున్నామంటే ఆ మామ్ గిల్ట్ వద్దంటాను నేను. ఈ మధ్యనే సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూశాను. ఒక ఆవిడట తన కోసం తాను కొనుక్కోవడం మానేసిందంట బట్టలు. నాకెందుకు ఉన్న వాటితోటే నడిపించుకుందామని పెళ్ళైన కొత్తలో డెసిషన్ తీసుకుంది. సంవత్సరానికి 1-2 జతలు కూడా కొనుక్కునేది కాదు. ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికీ అన్ని అవసరాలు సమయానికి సమకూరిపోతున్నాయి. పిల్లలు పెద్దగా అవుతున్నారు. కొత్తల్లో ఆమెకు చాలా బాగా కూడా అనిపించింది, అబ్బా నేను నా కోసం ఏమీ కొనుక్కోకుండా, బట్టలు కూడా కొనుక్కోకుండా, బంగారం పక్కన పెట్టండి, బట్టలు కూడా కొనుక్కోకుండా, బేసిక్ నెసెసిటీస్ కూడా కొనుక్కోకుండా, చిన్న క్రీమ్ కూడా కొనుక్కోకుండా కొన్ని నెలలు గడిచాయి, ఏళ్ళు గడిచాయి. మెల్లమెల్లగా ఆవిడ బతకడం మానేసింది. అంటే ఏ చిన్నది కొనుక్కుందామన్నా, ఏ కొంచెం తన కోసం తను ఆలోచించుకుందామన్నా, చివరికి తన కోసం తను 1 గంట ఎక్కువ రెస్ట్ తీసుకుందామన్నా, మెడికల్ టెస్టులు చేయించుకుందామన్నా ఆ డబ్బు వృధా అన్న గిల్ట్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు తను చాలా ఫేవరెట్ డ్రెస్ అట వేసుకొని చూసుకుంది అద్దంలో. తనకి తనే చాలా ఇరిటేటింగ్గా, అసహ్యంగా అనిపించింది. ఎవరి అవసరాలు మానేలేదు, తనకు అంత త్యాగం చేస్తుందే తను అని ఎవ్వడూ రికగ్నైజ్ చేయలేదు. హూ ఇస్ లూజింగ్ వాట్? నేనేమంటానంటే ప్రతిరోజు వేలకు ఖర్చు పెట్టుకోవడం తప్పే. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం పొరపాటే. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సేవింగ్ చేయాలి, ఇండివిజువల్గా అందరి కోసం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, మన కోసం మనం, ఇట్లాంటి డిఫైనింగ్ ఫ్యాక్టర్స్ లేకపోవడం తప్పే. కుటుంబంలో ఫైనాన్షియల్ పరంగా, ఇతరితర అంశాల పరంగా ట్రాన్స్పరెన్సీ లేకపోవడం తప్పే. కానీ ఏ ఒక్కరో బాగుండాలని లేదా కుటుంబం బాగుండాలని మొత్తం మనల్ని మనమే విపరీతంగా వదిలేసుకుంటే ఆ తర్వాత రియలైజ్ అయినా గడిచిన సంవత్సరాలు అయితే రావు కదా. అందుకే వాట్ యు ఆర్ ఎర్నింగ్, లేకపోతే ఎర్నింగ్ ఇన్ ద సెన్స్ మనీ మాత్రమే కాదు, మీరు ఒక కుటుంబం బాగు కోసం విపరీతంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నా, ఎఫర్ట్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నా, మీకంటూ మీరు చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు, వదలద్దు. అట్ ద సేమ్ టైం పిల్లలో, భర్తో, అత్తింటివారో, అమ్మవాళ్ళో, సిబ్లింగ్సో, ఫ్రెండ్సో మనల్ని అర్థం చేసుకోవాలని అస్సలు అనుకోవద్దు. ఎవరికి ఏ కష్టం, ఏ సమస్య చెప్పుకోవద్దు. వాళ్ళు ఇంకా ఎంత పెద్ద సమస్యల్లో ఉన్నారో నీకు తెలియదు. అంచేత నీ కష్టం, నీ సమస్య నీతో నువ్వే మాట్లాడి తీర్చుకో. 30s, 35s వచ్చినప్పుడు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించుకో. బయట ఎక్సర్సైజ్ చేయి, ఇంటి పని ఎక్సర్సైజ్ కాదు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇది. ఒక అరగంట వాకింగ్తో మొదలుపెట్టు. అలసిపోతావా? 2-3 రోజులు రెస్ట్ తీసుకో, ఇంట్లో పని డివైడ్ చేయి. చెప్పు, నేను బిజీగా ఉన్నాను, నేను కూడా బిజీగా ఉంటాను, చిన్న చిన్న పనులు నువ్వు కూడా చెయ్యి,
అని చెప్పు. అందరినీ ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. అందరి ఈగోలని ఫీడ్ చేయాల్సిన అవసరం అంతకంటా లేదు. టెల్, టాక్, స్పీక్, బీ అనపాలజెటిక్, బీ రియల్, బీ యూ. టాక్సిక్ పీపుల్ని కట్ చేయి. ఇబ్బందిగా ఉంది, వాళ్ళతో నీకు కరెక్ట్ కుదరట్లేదు, వదిలే, మాట్లాడకు. ఎంతకని ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఒక మదర్గా నీ పిల్లలకి అన్నీ నువ్వు చేయాలనుకుంటావు, తప్పు కాదు అది. కానీ అన్నీ నువ్వు చెయ్యలేవు, ఇది నిజం. ఏం చేయగలవో ఆలోచించు. ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్. మనం ఆలోచించండి, పిల్లలుగా ఉన్నప్పుడు మన అమ్మ మన కోసం ఎంత కష్టపడి చదివించింది, ఎంత ప్రోటీన్ మీల్ పెట్టింది, మన నాన్న మన కోసం ఎంత కష్టపడ్డాడు. ఈ అంశాల కంట వాళ్ళు మనతో హ్యాపీగా స్పెండ్ చేసిన మూమెంట్స్ మనకి ఇప్పటికీ గుర్తొస్తాయి. మనం పేరెంట్స్గా మన పిల్లలకి ఇవ్వాల్సింది అటువంటి హ్యాపీ మూమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి మనం ఏది ఉన్నా ఇవ్వలేకపోయినా టైం ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు లెర్న్ చేసే కేపబిలిటీ ఇవ్వాలి. ఎక్స్ట్రా హెల్ప్ తీసుకోవాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యూషన్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, తీసుకోవాలి, తప్పు లేదు. ఇంట్లో కూర్చొని నువ్వేం చేస్తున్నావు, ఇంత చదువుకున్న దాని అంటే చదువుకున్నాం, కానీ చదువు చెప్పే విద్యని నేర్చుకోలేకపోవచ్చు, మనకు అబ్బలేకపోవచ్చు, తప్పేంటి? టేక్ దట్ ఎక్స్ట్రా హెల్ప్. చాలా మంది యంగ్ మదర్స్కి ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ వాజ్ ఆల్సో అ మదర్ లైక్ దట్ హూ యూస్ టు థింక్ నా పిల్లాడికి నేను మొత్తం నేనే చేయాలి అని. కాదు, అవ్వదు. ఒకలాంటి టైర్డ్నెస్ వచ్చేస్తుంది. ఆ విసుగు మళ్ళీ తీసుకెళ్ళి పిల్లల మీద చూపిస్తాం. దానికన్నా ఒక టైం లిమిట్ పెట్టుకొని మిగతా టైం వాళ్ళకి ఫ్రీ టైం వదిలేసి, అడుగుతున్నారు కదా అండి ఏది పడితే అది కార్టూన్స్ పెట్టకుండా లో స్టిమ్యులేషన్ షోస్ ఉంటాయి, అవి పెట్టి ఎదుగుతున్న పిల్లలతోటి కూర్చొని వాళ్ళతో టైం ఇచ్చి, మన ఫ్రెండ్స్, మన హడావిళ్ళు, ఈ సోషల్ ప్లీజింగ్ని పక్కన పెట్టి ఫ్యామిలీతోటి అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చి, భర్త ఎందుకు ట్రిగర్ అవుతున్నాడు, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది అవుతోంది, ఇన్లాస్తో ఎలా ఉంటే మనం కొంచెం సేఫ్గా ఉంటాం, భర్త కుటుంబంతో మనం ఎలా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి బయటవాడికి మన ప్రాబ్లం తీసుకెళ్ళి డిస్కస్ చేయకుండా మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మనకేం కావాలి, ఏం కొనుక్కోవాలి, ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఏది వేసుకుంటే సొసైటీలో నాకు గౌరవం ఉంటుంది, తప్పు లేదు, ఇది వాస్తవం, ఇది ఎవ్వడు డినై చేసినా ఇది వాస్తవమే. ఒక మ్యారీడ్ ఉమెన్గా ఎట్లాంటి బట్టలు వేసుకుంటే నాకు డీసెంట్గా ఉంటుంది, మనమే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని అట్లాంటి వార్డ్రోబ్ ఒకటి సెట్ చేసుకొని, నగలు అవి ఇష్టం ఉన్నాయంటే సరే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు హాల్ట్ చేయండి, కొనొద్దు అని. బట్ ఎప్పటికీ ఇలాంటి రోజులే ఉండవు కదా. మెల్లమెల్లగా సేవింగ్స్ చేసుకొని, చిన్న చిన్న కోరికలు ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకొని, ఖాళీగా ఉంటున్నారు, బోర్ కొడుతుంటే మంచి బుక్సో, మంచి వ్యాపకమో, పెయింటింగ్సో, మ్యూజిక్కో ఏదో ఒకటి నేర్చుకొని, బయటికి వెళ్ళే వాళ్ళైతే మీ కెరియర్లో బ్రేక్ అవసరమైతే బ్రేక్ తీసుకొని, లేదు కన్సిస్టెన్సీగా ఉంటేనే బెటరు, ఇప్పుడు హైక్ కోసం ట్రై చేయొద్దు అని మీకు మీరు నిర్ణయించుకుంటే ఆ కన్సిస్టెన్సీ మాత్రం మెయింటైన్ చేసి, లేదు మీరు సంపాదించకపోతే ఇంట్లో నడవదు అనే పరిస్థితుల్లో ఉంటే దురదృష్టవశాత్తు ఇంట్లో పిల్లల కోసం హెల్ప్ తీసుకొని ఇలా మనం అనుకుంటేనే మన లైఫ్ మారుతుంది. మనం అలా అనుకోవాలంటే ముందు మనకి ఏది కావాలో తెలియాలి, ఏది వద్దో మరి ముఖ్యంగా తెలియాలి. అలా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన లైఫ్ని మనమే రిపేర్ చేసుకుందాం. ఇది ప్రతి మదర్కి నిజమైన మదర్స్ డే అప్పుడు వస్తుంది. సోషల్ మీడియాలో పెట్టే స్టేటస్లతోటో, చాంతాడు మెసేజ్లతోటో కాదు. నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే టు నో యువర్ సెల్ఫ్, టు హీల్ ఫ్రమ్ యువర్ ట్రామా అండ్ టు నాట్ టు గివ్ ట్రామా టు అదర్స్. అదే నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్.